హలో గైస్, వెల్కమ్ టు పిక్చలైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది మానాన సూపర్ హీరో మూవీ గురించి. సో ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5లో అవైలబుల్ ఉంది. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, తన కొడుకుని అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోయిన ఒక తండ్రి 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన కొడుకుని ఎలా కలుసుకుంటాడు, ఎలా ఐడెంటిఫై చేస్తాడు అని చెప్పడమే ఈ మూవీ ప్లాట్ అన్నమాట. సో ఈ మూవీ కాస్టింగ్ గురించి వస్తే, సుధీర్ బాబు, శ్రేయాజీ షిండే, సాయి చంద్ లీడ్ రోల్స్. ఈ మూవీలో లీడ్ రోల్స్ వీళ్ళనమాట. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అని చెప్పే విషయానికి వస్తే, సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ పర్వాలేదని నేను చెప్పాలి. మరీ అంత బ్యాడ్ అయితే లేదు. సో ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో రాజు సుందరం గారు వస్తారు. సో రాజు సుందరం గారి ఎపిసోడ్ మాత్రం కొంచెం బోరింగ్ గా అనిపించింది. ఆ ఎపిసోడ్ తీసేసి, హీరోయిన్ ఎపిసోడ్ తీసేసి, హీరోయిన్ అక్కడక్కడ వస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో అసలు హీరోయిన్ లేదు. సో హీరోయిన్ ఎపిసోడ్ తీసేసి, రాజు సుందరం గారి ఎపిసోడ్ తీసేసి, రిమైనింగ్ మూవీని చూస్తే మాత్రం ఈ మూవీ పర్లేదు, బాగుందనేసి చెప్పుకోవచ్చు. అది గైస్, ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్. మీరందరూ కూడా డెఫినెట్ గా చూడండి. ఓవరాల్ గా మీకైతే ఈ మూవీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది వచ్చేసి ఎమోషన్స్ అన్నమాట. ఈ లీడ్ రోల్స్, వాళ్ళ యొక్క ఎమోషన్స్. సో వాళ్ళు ఎలా ఈ ఎమోషన్స్ ని పండించారు, ఎంత బాగా పండించారు అని చెప్పేసి అదే ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవాలి. కొన్ని కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ గా చూసే వాళ్ళకి కన్నీళ్ళు కూడా తెప్పించే అంత బాగా తీశారు. సో అది గైస్ ఈ మూవీ గురించి. డెఫినెట్ గా వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.